నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ కబుర్లు వింటున్నారు. ఏ కంపెనీ పెద్ద ఎత్తున తొలగింపులు చేస్తోంది? ఈవీ బ్యాటరీలు చీప్గా ఉంటాయా? వాట్సాప్లో ఏ కొత్త ఫీచర్స్ వచ్చాయి? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్లో రెడీగా ఉన్నాయి. అవేంటో వినేద్దాం. దేశంలోని అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీ అయిన పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ 1000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. ఇది కంపెనీ మొత్తం బలంలో దాదాపు 10%. ఏఐ పనితీరు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండడంతో ఉద్యోగులపై చేసే ఖర్చులో 10 నుండి 15% ఆదా అవుతోందని కంపెనీ చెబుతోంది. ఏఐ వల్ల వర్క్ ఫోర్స్లో స్వల్ప తగ్గుదల ఉందని కంపెనీ పేర్కొంది. అయితే వచ్చే ఏడాది కోర్ పేమెంట్ బిజినెస్లో 15,000 మందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల ధరలను తగ్గించడానికి పార్లమెంటరీ కమిటీ ఓ సిఫార్సు చేసింది. లిథియం అయాన్ బ్యాటరీలపై జీఎస్టీని తగ్గించాలంది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ఖర్చు తగ్గుతుంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు జీఎస్టీ తగ్గితే ఆటోమేటిక్గా ఆ వాహనాల రేట్లు కూడా తగ్గుతాయి. అప్పుడు కొనుగోలుదారులకు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావచ్చు. కేంద్రం ఈ సిఫార్సుపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్న వారు 24 గంటల కంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఇన్పేషెంట్గా ఉంటేనే హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు బీమా అందిస్తున్నాయి. కానీ త్వరలో ఈ 24 గంటల నిబంధన ఆధారంగా మెడిక్లెయిమ్ను తిరస్కరించడం కష్టం. ఇప్పటికే ఈ నిబంధనను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం బీమా రంగ నియంత్రణ సంస్థ IRDAIతో చర్చలు ప్రారంభించింది. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి కొత్త సంవత్సరంలో షాక్ తగలొచ్చు. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్తో సహా ప్రపంచంలోని 6 అతిపెద్ద టెక్ కంపెనీలు భారతదేశంలో కొత్త అపాయింట్మెంట్లను ఆపాలని ఆలోచిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, గూగుల్ ద్వారా ఉద్యోగాల కల్పనలో భారీ క్షీణత ఉంది. 2022తో పోలిస్తే ఈ ఏడాది భారతదేశంలో ఈ కంపెనీలు అందించే ఉద్యోగాల సంఖ్య 90%కి తగ్గింది. ఈ కారణంగా ఈ కంపెనీలు దేశంలో కొత్త రిక్రూట్మెంట్లను ఆపొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందిన తర్వాత కొత్త టెలికమ్యూనికేషన్ బిల్లు 2023 ఇప్పుడు చట్టంగా మారింది. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో నోటిఫికేషన్ విడుదల చేసిన తేదీ నుండి టెలికమ్యూనికేషన్ చట్టం అమల్లోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నకిలీ సిమ్ను కొనుగోలు చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. టెలికాం కంపెనీలు వినియోగదారులకు సిమ్ కార్డులను జారీ చేసే ముందు బయోమెట్రిక్ గుర్తింపును తీసుకోవాలని చట్టంలో ఉంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఏదైనా టెలికాం సర్వీస్ లేదా నెట్వర్క్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి, నిర్వహించడానికి లేదా నిలిపివేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది. యుద్ధం లాంటి పరిస్థితుల్లో అత్యవసరమైతే టెలికాం నెట్వర్క్లోని సందేశాలను ప్రభుత్వం అడ్డుకోవడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మ్యాక్ యూజర్ల కోసం మెనూ బార్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు వేగంగా మెసేజ్, కాల్, ఇష్టమైన ట్యాబ్లను యాక్సెస్ చేయగలరు. స్క్రీన్ ఎడమ వైపున కొత్త మెనూ బార్ కనిపిస్తుంది. దీంతో పాటు కంపెనీ కొత్త కీబోర్డ్ షార్ట్కట్ ఫీచర్ని కూడా ప్రారంభించింది. దీని సహాయంతో వినియోగదారులు ఏదైనా చాట్కి సులభంగా వెళ్లగలరు. ప్రస్తుతం ఈ అప్డేట్ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి వాబిటా ఇన్ఫో స్క్రీన్ షాట్ని షేర్ చేసింది. దాని గురించి పూర్తి సమాచారాన్ని అందించింది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.